హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఏ ఫ్యూచర్ టు గ్లోబల్ 500 కంపెనీస్, భారత్ పెట్రోలియం ఈజ్ ఏ సెకండ్ లార్జెస్ట్ ఇండియన్ ఆయిల్ మేకింగ్ కంపెనీ అండ్ వన్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ ఎంగ్రీ కంపెనీస్ ఇన్ ఇండియా. ఈ భారత్ పెట్రోలియం అనేది మనందరికీ తెలుసు, ఇది ఒక ఆయిల్ మేకింగ్ కంపెనీ అని. క్రూడ్ ఆయిల్ నుంచి మనకైతే పెట్రోలియం అయితే రెడీ చేస్తారు. ఇందులో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇదంతా కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశాడు. భారత్ పెట్రోలియం ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ స్టేజెస్ ఇన్వెస్ట్మెంట్, ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ అంబిషన్స్ టు మూవ్ టువర్డ్స్ ఏ సూటబుల్ ప్లాంట్. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ఆయిల్ని రెడీ చేస్తారు అని ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. విత్ ఏ ఫోకస్ ఆఫ్ సూటబుల్ సొల్యూషన్స్ ద కంపెనీ ఈజ్ డెవలపింగ్ అన్ ఎకోసిస్టమ్ అండ్ ఏ రోడ్ మ్యాప్ బికమ్ ఏ నెట్ జీరో ఎనర్జీ కంపెనీ బై 2040. In Scope 1 and Scope 2 emissions, Bharat Petroleum has been parenting communications in supporting several initiatives connected primarily in the areas of education, water conservation, skill development, health, community development. ఇందులో అయితే చాలా అయితే ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించి భారత్ పెట్రోలియం అయితే వర్క్ చేస్తుంది. భారత్ పెట్రోలియంకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులోనైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే 28 మే నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 27 జూన్ 2025 రోజుకైతే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ప్రొఫైల్, దీనికి సంబంధించిన పోస్టులు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసోసియేటివ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉన్నాయి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి, అసోసియేటివ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి, సెక్రటరీ బీపీసీఎల్ అని కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అప్పర్ లిమిటెడ్ ఏజ్ అయితే ఇచ్చాడు. 32 years వరకు అయితే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే 32 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 35, 32 ఇక్కడ పోస్టులకు సంబంధించి ఎన్ని ఇయర్స్ అని ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి డిప్లొమా ఇంజనీరింగ్ మెకానికల్, ఎలక్ట్రానికల్ ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. అండ్ అసోసియేటివ్ ఎగ్జిక్యూటివ్కి బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. వాళ్ళకు కూడా 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి ఇంటర్ సిఎంఏ ప్లస్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. అండ్ అసోసియేటివ్ ఎగ్జిక్యూటివ్కి ఎంఎస్సి ఇక్కడ ఫిజిక్స్ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. అందులో మీకు ఏ పీజీలో మీరు కెమిస్ట్రీ చేసి అందులో ఏది చేసినా కానీ ఈ పోస్ట్కి అయితే మీరైతే ఎలిజిబుల్. 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. సెక్రటరీకి మినిమం అయితే 10th class అయితే పాస్ అయ్యి ఉండాలి. అండ్ బ్యాచిలర్ డిగ్రీ కూడా అడుగుతున్నాడు. 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ జాబ్ ప్రొఫైల్ ఫర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఇక్కడ
ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఆఫ్ ఇంజనీరింగ్ 3 years కోర్స్. 3 years కోర్స్ చేసిన ప్రతి ఒక్కరు దీనికైతే ఎలిజిబుల్. ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. ఎగ్జామ్ అయితే ఏమి ఉండదు కాబట్టి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన వివరాలు అయితే అన్నీ ప్రొవైడ్ చేసిండు. మీరైతే అన్నీ చదువుకున్న తర్వాతనే మీరైతే జాబ్ అయితే అప్లై చేసుకోండి. ఉత్తగా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్క పిన్ టు పిన్ మీరు చదువుకున్న తర్వాతనే మీరైతే జాబ్కి అప్లై చేసుకోండి. మీరు ఎలిజిబుల్ అయితేనే జాబ్కి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ లింక్ నేను బయోలో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడికి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునైనా మొత్తం అంతా చదువుకున్న తర్వాతనే మీరు ఎలిజిబుల్ అవుతారు అని మీకు అనిపిస్తేనే మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి పోస్ట్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ జనరల్ వాళ్ళకైతే 32 years వరకు అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు. అండ్ ఎగ్జిక్యూటివ్ రిలాక్సేషన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 1 or more one category like together shall be limited. మినిమం 10 years అయితే అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చాడు. ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీరైతే చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై చేసుకోండి. ప్రతి దానికి అంతే ఉంది. మినిమం 10 years రిలాక్సేషన్ ఏజ్ అండ్ 35 years or 32 years అయితే ఉండాలి మీకు. ఇవన్నీ ప్రతి పోస్ట్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరైతే అన్నీ చదువుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశాడు. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ May 28 నుంచి 27 June వరకు అయితే వీళ్ళైతే ఆన్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారంట. Step 2 అప్లికేషన్ మస్ట్ బి fulfill the essential requirements of the post and other candidates suitable in the advertisement. They are advertised to satisfy themselves. ఇక్కడ కూడా ఇచ్చాడు satisfy themselves అని. ప్రతి ఒక్క పిన్ టు పిన్ మీరు చదువుకున్న తర్వాతనే అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ అన్నిటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా అడుగుతున్నాడు. 10th and 12th సర్టిఫికెట్స్ కూడా అడుగుతున్నాడు. ప్రతి ఒక్క సర్టిఫికెట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ప్రతిదీ మీరు చదువుకునే విధంగానే నేను స్క్రోల్ అయితే చేస్తున్నాను. ప్రతిదీ చదువుకున్న తర్వాతనే అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అని కూడా ఇచ్చాడు. ప్రతిదీ ఆన్లైన్లోనే ఉంటుందండి. ఎగ్జామ్ అయితే లేదు. క్వాలిఫై అయిన వాళ్ళకి తొందరనే జాబ్ అయితే రిక్రూట్ చేశారు. అప్లికేషన్ ఫీజుకి వచ్చినట్టయితే అప్లికేషన్ ఫీజ్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ద ఆల్ పొజిషన్స్. అన్ని పొజిషన్స్కి అప్లికేషన్ అయితే ఉంటుంది. SC ST అండ్ PWBC వాళ్ళకి పేమెంట్ అయితే లేదు, ఫ్రీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ OBC వాళ్ళకైతే 100 rupees అయితే ఛార్జ్ అయితే ఉంది. అమౌంట్ నాన్ రిఫండబుల్ అమౌంట్ అని కూడా ఉంది. ఇక్కడ మీరైతే అన్నీ చదువుకున్న తర్వాతనే మీరు ఎలిజిబుల్ అయితేనే మీరైతే అప్లికేషన్ చేసుకోండి. డబ్బులు అయితే ఉత్తగా వేస్ట్ చేసుకోకండి. పేమెంట్ మేడ్ కూడా ఇచ్చాడు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఎనీ కార్డు యాక్సెప్టబుల్ అని ఇచ్చాడు. మీరు అప్లికేషన్ అయితే ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ అయితే అప్పుడు అది యూజ్ అవుతుంది. కైండ్లీ నోటీస్ కూడా ఇచ్చాడు. అప్లికేషన్స్ విత్ ద ఇన్కంప్లీట్ రాంగ్ పర్టికులర్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్.
మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసినా, ఇన్కంప్లీట్గా వదిలేసిన అప్లికేషన్ అయితే వీళ్ళు తీసుకోనని ఇక్కడ మెన్షన్ చేశారు. ద ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ప్రొవైడెడ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ షుడ్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ అట్లీస్ట్ 1 year. 1 year వరకు అయితే దానికైతే వ్యాలిడిటీ ఉండాలని ఇచ్చాడు. ఫేక్ ఈమెయిల్స్ ఇవ్వద్దని, ఫేక్ నెంబర్స్, ఫేక్ ఈమెయిల్ ఐడీస్ ఇవ్వద్దని కూడా ఆయనే చెప్పాడు ఇందులో. ద కమ్యూనికేషన్ టు ద క్యాండిడేట్స్ షెల్ బి మేడ్ దేర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడి ద్వారానన్నా, ఫోన్ నెంబర్ ద్వారానన్నా వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారని ఇచ్చాడు. ఆల్ ద డీటెయిల్స్ గివెన్ ఇన్ ద ఆన్లైన్ ఫామ్ విల్ బి ట్రీటెడ్ ఏ ఫైనల్ అండ్ నో చేంజెస్ విల్ బి ఎంటర్టైన్డ్. ఇందులో ఏ విధంగా అయితే ఇచ్చాడో ఆ విధంగానే సెలెక్ట్ చేస్తామని అయితే చెప్పాడు. ఇక్కడ సెలెక్షన్ మెథడాలజీకి చూసినట్టయితే మల్టీ స్టేజెస్ సెలెక్షన్ ప్రాసెస్ మీ కన్జ్యూమర్, చాలా స్టేజెస్ అయితే ఉంటాయని చెప్పాడు. గ్రూప్ డిస్కషన్ అని ప్రతిదీ ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుందని ఇక్కడనైతే ప్రొవైడ్ చేసిండు. మెడికల్ స్టాండర్డ్స్, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందండి. అండ్ ఎంప్లాయీస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే స్టార్టింగ్ శాలరీ అయితే 30,000 అయితే ఉంటుంది. అసోసియేటివ్ ఎగ్జిక్యూటివ్ అయితే 40,000 అయితే ఉంటుంది. ఇంక్రిమెంట్ కూడా ఉంటుందని ఇచ్చాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ బి ప్రొడబుల్ ఫర్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద జాయినింగ్. 1 year వరకు ప్రొడబుల్ ఉంటుందని కూడా ఇచ్చాడు. సచ్ క్యాండిడేట్స్ షెల్ బి పోస్టెడ్ అక్రాస్ ద కంట్రీ. కంట్రీలో ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఇవ్వచ్చని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. మన సొంత రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు మన సొంత రాష్ట్రాల్లో కూడా పోస్టింగ్ వేయించుకోవచ్చు. ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ నేను ఈ లింక్ అయితే బయోలో ప్రొవైడ్ చేస్తానండి. మీరు అక్కడికి వెళ్ళి అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో. ఇక్కడ ప్రతిదీ డీటెయిల్గా ప్రొవైడ్ చేశారు. ప్రతిదీ చదువుకున్న తర్వాతనే మీరైతే ఇన్స్ట్రక్షన్స్ అయినా ఏదైనా కానీ ప్రతిదీ మంచిగా చదువుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోండి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అయితే ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎలిజిబుల్. ఓన్లీ ఇండియన్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ద లాస్ట్ డేట్ ఆఫ్ రిక్వైరింగ్ ఏజ్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా షెల్ బి May 1st వరకు అయితే ఏజ్ అండ్ అన్ని ఎలిజిబిలిటీస్ అయితే చూసుకోండి. అప్పటి వరకు మీరు ఎలిజిబుల్ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ ద ఆన్లైన్ ఫామ్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ ఫైనల్ అండ్ రిక్వెస్ట్ ఫర్ చేంజెస్ విల్ బీ ఎంటర్డ్ లేటర్ ఆన్. మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ రాంగ్ అయితే తర్వాతనైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని అయితే ఇచ్చారు. అన్ని ఇన్స్ట్రక్షన్స్ మంచిగా చూసుకున్న తర్వాతనైతే మీరైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఈ వీడియోలో మీరైతే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అన్నీ చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతిదైతే మీరైతే మంచిగా చదువుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోండి. డబ్బులు వేస్ట్ అసలు చేసుకోకండి. ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డిఫాల్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను అది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్రతిదైతే మీరైతే మంచిగా చదువుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. మరీ ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఏదో అప్లై చేసుకోవాలన్నట్టుగా అప్లై చేసుకొని చాలా డబ్బులు అయితే వేస్ట్ చేసుకున్నాను. అందుకే నేను మీకు
ఎంతలా చెప్తున్నాను. ప్రతిదీ నోటిఫికేషన్లో క్లియర్గా చదువుకున్న తర్వాతనైతేనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇదైతే ఇవాళటి వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.